హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహమూద్ ఫ్రమ్ ఆటోమోటివ్ వ్లాగ్స్. ఇవాళ మన కాడ i20 వెహికల్ వచ్చింది. చిన్న కంప్లైంట్ ఉందని వచ్చింది. అయితే ఈ వెహికల్ చెక్ చేద్దాం. ఆయిల్ ఎలా ఉంది, ఆయిల్ కండిషన్ ఎలా ఉంది, ఫస్ట్ ఆయిల్ ఉందా లేదా, ఆయిల్ కండిషన్ ఎలా ఉంది. ఆయిల్ కండిషన్ ఓకే, ఆయిల్ కండిషన్ ఈజ్ ఓకే, గుడ్. ఓకే, వాటర్ ఉన్నాయా? వాటర్ మన కాడికి వచ్చినప్పుడు మినిమం చెక్ చేసుకున్న వాటర్ కూడా ఉంది. వాటర్ కూడా దీంట్లో కూలెంట్ ఉంది. ఓకే, రైట్. వెహికల్ కొంచెం నైట్గా ఏంది కంప్లైంట్ అని చెక్ చేసుకుందాం. దీంట్లో ఇది పుష్ స్టార్ట్ వెహికల్. ఓకే, పుష్ స్టార్ట్ వెహికల్. అన్ని లైట్స్ వచ్చినాయి, వెల్కమ్ అనే లైట్ వచ్చింది. ఓకే, మనకి ఈసీఎం లైట్ వచ్చింది అండ్ కీ లైట్ కూడా వచ్చింది. స్టార్ట్ చేసి చెక్ చేద్దాం. సౌండ్ చాలా నాయిసీ ఉంది, చాలా నాయిసీ ఉంది. సౌండ్ నాయిసీ ఉంది దీంట్లో. ఇంకా నాయిస్. కనెక్టింగ్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఇది కనెక్టింగ్ బెండ్ అయింది అనేది వచ్చేసింది. చూద్దాం మరి. తీసి ఇంజిన్ అయితే తీయాలి. తీసిన తర్వాత చెక్ చేయాలి. ఓకే, ఇంజిన్ తీసిన తర్వాత చెక్ చేసి చెప్తాం మనం. కనెక్టింగ్ సౌండ్ చాలా ఎక్కువ ఉంది. రోకొచ్చా గాడి ఆపి, గ్యాస్ కూడా లేదు. స్టార్ట్ కరో. ఆఫ్ కరో. నాకు తెలిసి ఇది కనెక్టింగ్ సౌండ్, ఇది చాలా కనెక్టింగ్ సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, స్మోక్ చాలా వస్తుంది. స్మోక్ కూడా చాలా ఉంది. ఓకే, వెహికల్ పైకెక్కించి చెక్ చేస్తే మనకు చెంబర్ అనేది పగిలిపోయింది. దానికి ఎంసీలర్ అలైట్ కలిపి పెట్టారు వాళ్ళు. అడవిలో వెళ్ళారంట. సో ఇదంతా ప్రాబ్లం వచ్చింది. ఆయిల్ లేకుండా నడిపారు. మెయిన్ బేరింగ్ కొట్టేసింది. క్రాంక్ పనికి రాకుండా అయిపోయింది. మెయిన్ బేరింగ్ మొత్తము కరిగిపోయి రజంలా మారిపోయింది. క్రాంక్ కూడా చాలా కరిగిపోయింది. క్రాంక్ పనికిరాదు. ఇదే క్రాంక్ వాడదామంటే క్రాంక్ పనికిరాదు. కనెక్టింగ్ బేరింగ్ కూడా పోయింది. కనెక్టింగ్ కూడా పనికి రాకుండా పోయింది. మనకు కనెక్టింగ్ కూడా వేరేది మార్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మొత్తం అటల్ అరిగిపోయింది కాబట్టి. ఇది కనెక్టింగ్ది అండ్ కనెక్ట్ లాంప్ ఇది కూడా అరిగిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.